ఎన్నికల ముందు విద్యారంగానికి పెద్దపీట వేస్తామని పెద్ద డైలాగులు చెప్పారు కూటమి నేతలు. పేద విద్యార్థులకు అండగా ఉంటామన్నారు. ఉచిత విద్యతో పాటు ఉన్నత చదువుల కోసం భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అధికారంలోకి వచ్చాక విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది కూటమి సర్కార్. కనీసం ఫీజు రియంబర్స్మెంట్ను సకాలంలో చెల్లించడం లేదు. కాలేజీల యాజమాన్యాలకు కూడా రియంబర్స్మెంట్ విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. దీంతో పూర్తి ఫీజు చెల్లించాల్సిందేనని విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. కర్నూలులో 600కు పైగా ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల చేత డిక్లరేషన్ రాయించుకున్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. విద్యార్థులకు అమ్మఒడితో పాటు విద్యా దీవెన, వసతి దీవెన, సకాలంలో రియంబర్స్మెంట్ను అందించింది. దీంతో విద్యార్థుల చదువులు సాఫీగా సాగాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చదువులు భారంగా మారాయని పేద విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తూ పరీక్షలకు కూడా అనుమతించడం లేదని వాపోతున్నారు విద్యార్థులు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. డిగ్రీ కాలేజీల్లో ఫీజుల పేరుతో విద్యార్థులని గత నెల రోజుల నుంచి ఒత్తిడి చేస్తున్నారు. ప్రధానంగా ఫీజులు కడితేనే ఎగ్జామ్కి అలౌ చేస్తాం లేదా క్లాస్లకు అలౌ చేస్తామనేసి విద్యార్థి దగ్గర డిక్లరేషన్ ఫామ్ తీసుకొని విద్యార్థిని అలౌ చేసే పరిస్థితుల్లో విద్యా సంస్థలు ఉన్నాయి. అయితే ఒక విద్యార్థిగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం ఏమో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నామని చెప్తుంది, కానీ అది అమల్లో మాత్రం ఏమాత్రం లేదు. ఏదైతే ట్విట్టర్లో నారా లోకేష్ అప్పుడు ఇస్తానని చెప్తున్నారు, కానీ అది ఎప్పుడు ఇస్తారో అనేది స్పష్టతగా విద్యార్థులకు తెలియజేయాలి. అటు కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని డివైఎఫ్ఐ అలాగే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల ముందు విద్యార్థులకు అమ్మకు వందనం, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు సకాలంలో చెల్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నాయి. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంజనీరింగ్ చదివే వాళ్ళు, ఫార్మ్ డి చదివే వాళ్ళు, ఫార్మసీ చదివే వాళ్ళ దగ్గరికి కూడా మనం వెళ్తే లక్షల్లో ఫీజు ఉంది. తల్లిదండ్రులు కట్టాలని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తా ఉన్నాయి. మీరు ఫీజు కట్టకపోతే మేము పిల్లలకి చదివేట చెప్పాలా? మరి మేము పిల్లలకి చదువు చెప్పాలంటే ఉద్యోగులకు కూడా మేము జీతాలు ఇవ్వాలంటే మీరు తప్పకుండా ఫీజులు మీరు కట్టండి, గవర్నమెంట్ వేసినాక మళ్ళీ మీరే తీసుకోండి అని చెప్పేసి ఈరోజు విద్యా సంస్థలు చెప్తా ఉన్నాయి. ప్రభుత్వం చెప్పేదానికి ఒరిజినల్గా జరిగేదానికి చాలా విరుద్ధంగా ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఫీజు రియంబర్స్మెంట్ ఏవి కూడా పెండింగ్లో లేకోకుండా విడుదల చేయాలి.